మార్నింగ్ ఫ్రెండ్స్, మనం వారణాసిలో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ మనకి రూమ్స్ అలాట్ చేశారు. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ అన్ని చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ఇక్కడ మనం రూమ్స్ తీసుకుంటే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ ఆశ్రమం ఉంది. ఒక నిత్యాన్నదాన సత్రం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగ ఆదివైశ్య నిత్యాన్నదాన ఈ ఆఫీసు. దీనికి యాదా అశోక్ గారు ఫౌండర్. దీంట్లో మనకి రూమ్స్ అలాట్ చేస్తారు. ఇది ఆఫీస్ రూమ్ అన్నమాట. ఇది ఆఫీస్ రూమ్. ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కాఫీ అవన్నీ లిఫ్ట్లో ఫోర్త్ ఫ్లోర్లో అలాట్ చేశారు. ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసాము. రూమ్ అలాట్ చేశారు. ఇంకా వారణాసి టౌన్లో సిటీ సెంటర్లోనే ఉంది ఇది. ఈ విధంగా రూమ్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ కూడా ఉన్నాయి. ఎవరికి కావాలంటే వాళ్ళ బడ్జెట్ తీసుకోవచ్చు. మాకు అలాట్ చేసిన బాగానే ఉంది. మంచిగా ఉన్నాయి. ఏసీ రూమ్, అటాచ్డ్ బాత్రూమ్స్, బట్టలు ఆరేసి. ఈ విధంగా ఇక్కడ ఫిఫ్త్ ఫ్లోర్. ఇక్కడ కొంచెం ఖాళీగా ఎక్స్ట్రా బెడ్స్ వేశారు. రూమ్స్ సరిపోయినప్పుడు ఇక్కడ ఇస్తారు. ఈ పైన మనకి బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇది ఉన్నాయి. ఇక్కడ డాబా మీద బట్టలు ఆరేసుకోవచ్చు. వారణాసి సిటీ అనమాట. ఇక్కడ కూడా బాత్రూమ్. ఇక్కడ ఎమర్జెన్సీ కోసం సత్రం నెంబర్ అని చెప్పి పంపించారు. ఏమన్నా ప్రాబ్లం అట్లా అయితే కూడా మీరు అటెండ్ అవుతారు. నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దాం. ఇక్కడ కిచెన్లో వంట చేస్తుంటారు. ఇది డైనింగ్ హాల్. ఇది ఇక్కడే భోజనం వంట చేసిన తర్వాత ఇక్కడ డైనింగ్ హాల్లో సర్వ్ చేస్తారు. అదేవిధంగా ఈరోజు ఎవరన్నా డొనేషన్స్ ఉంటే వాళ్ళ పేర్లు, గోత్రనామాలు అవన్నీ పెట్టి ఇవాళ పలానా వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళ పేరు మీద మేము అన్నదానం చేస్తున్నామని చేస్తారన్నమాట. ఈయన విష్ణు గారని, ఈయన ప్రధాన కుక్ అనమాట. ఈయన వంటని మా అందరికీ వంట చేసి పెడుతుంటాడు. పూరా సౌత్ ఇండియన్ కా బనాతా है. ఓకే ఓకే, మొత్తం సౌత్ ఓకే ఓకే. ఇట్లా మనకి తెలుగు వాళ్ళ కోసం సౌత్ ఇండియన్ కర్రీస్ అయి చేసుకుంటారు. ఆలుగడ్డ క్యాప్సికమ్. ఓకే ఓకే, ఆలుగడ్డ క్యాప్సికమ్ ఇవ్వండి. అదేవిధంగా ఇట్లా చపాతీలు అవి కూడా చేస్తుంటారు. ఇట్లా ఎవరన్నా ఊర్లో వెళ్ళే వాళ్ళ కోసం చపాతీలు, ట్రైన్లో వెళ్ళే వాళ్ళ కోసం చేసిస్తుంటారు. ఇదే కిచెన్. ఇక్కడ ఏదో పప్పు సాంబార్ ఏదో చేసి పెట్టారు. పప్పు చేసి పెట్టారు. ఇవి కాకుండా ఇంకా రైసు, పెరుగు,
రైస్ రెడీ చేసి పెట్టేశారు. మధ్యాహ్నం 1 గంటకి లంచ్ 12:30కు 12:30. ఈ మేడం గారు మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేడం ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు. అక్కడ ఈ విధంగా ఆ మేడం వాళ్ళ సారు, ఈయన కూడా మహారాష్ట్ర అయినా నాది మేడం హస్బెండ్, మేడంకి హస్బెండ్, మేడం వాళ్ళ హస్బెండ్ అనమాట. ఈయన మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ సేవ కన్నెకోయ ఇక్కడ సేవ చేయడానికి వచ్చారనమాట. ఇక్కడ ఇదనమాట ఇక్కడ వాష్ స్టేషన్, ఇక్కడ గిన్నెలు అవి తినేసి వేస్తే ఇక్కడ కడిగేస్తారు. ఇక్కడ గిన్నెలు కడగడానికి అవి ఉన్నాయి. భోజనాలు ఇక్కడే అవుతాయి అన్నమాట. ఈ టేబుల్స్లో భోజనం సర్వ్ చేస్తారు, ఇక్కడ పెడతారు. భోజనం చేసి థ్యాంక్ యూ. ఈయన రసం చేస్తున్నాడు, దానికి నూనె ఆ పోపులు అన్నీ వేస్తున్నాడు. ఆవాలు వేస్తున్నారు, పప్పు, జీలకర్ర, మంచి వాసన రావడానికి ఎక్కువ వేస్తున్నారు. ఇది పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు బాగా కారకారంగా ఉండదు. పోపు తయారు చేశారు. ఇది టమాటా రసం అన్నమాట. రసంలోకి టమాటా రసం పౌడర్ కొద్దిగా వేస్తున్నారు. దీంట్లోనే కొంచెం పసుపు, అన్ని వేసేస్తారు. కాసేపు అరగబెట్టి ఇచ్చేస్తారు. ఉప్పు వేస్తున్నారు, కొంచెం చల్లంత అచ్చా. బెల్లం వేస్తారా? ఓకే ఓకే, మేము వేయము హైదరాబాద్లో. ఓకే, రసంలో బెల్లం కూడా వేస్తారు వీళ్ళు. 5 to 10 minutes దీన్ని మరగబెడితే రెడీ అయిపోతుంది. సౌత్ ఇండియన్స్ కోసం మంచిగా స్పెషల్ రసం తయారు చేస్తాం. చింతపండు ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్నాడట. పెళ్ళకే బిగాకే రక్ దియా. ఓకే ఓకే, ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాడట. అది ఇప్పుడు పోసేస్తాను. అయిపోయిన అన్ని ఐటమ్స్ అయిపోయి భోజనాలు వడ్డిస్తారు ఇక్కడ.